ఏమండి చెప్పండి. నాలో మీకు ఏం నచ్చి నన్ను ఇష్టపడి చేసుకున్నారండి? నా స్మైల్ చూసా, లేదంటే నా హెయిర్ చూసా, లేకపోతే నా స్టైల్ చూసా? మీ బర్రె మొహం చూసి ఎవరు చేసుకుంటాడు కానీ మీ నాన్నకున్న ₹1,00,00,000 ఆస్తిని చూసి. ఎందుకు కొడుతున్నావే? ఎక్కడ తెచ్చారండి ఈ సబ్బు? ఇప్పుడు ఏమైందనే? ఎంత రుద్దుకున్న తెల్లగా రావట్లేదు. ఏమండి ఏంటే? మనకు కూడా ఇలాంటి కారు ఎప్పుడు కొట్టారండి? నీ పింఛను వచ్చినప్పుడు కొందాంలే. ఏం లేదు మా అమ్మ, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయని మా వారిని 1 సంవత్సరం దూరం పెట్టి మా పుట్టింటికి వెళ్ళాం మామ. తిరిగి వచ్చేసరికి ప్రేమ అయితే వచ్చింది, కానీ అది నా మీద కాదు, మా పక్కింటి దాని మీద. ఏం చేస్తున్నావే? మీరే కదండి పంట నొప్పికి బెళ్ళేమన్నారు, వేసినానండి పట్టట్లేదు. పట్టట్లేదు. నేను వెయ్యమంది కడుపులోకి, పంటిలోకి కాదు. బుజే ఏంటండి అంత అడవుడికి వచ్చారు? ఏమైంది? బయట కుక్కలు పట్టే వాళ్ళు వచ్చారు కానీ నువ్వు బయటికి రా మాకు. సరేనండి. కుక్కలు పట్టేది వచ్చి రాసిన చెప్పారా? అంటే నేను అబ్బా ఏమండి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పడేద్దాం అనుకుంటున్నానండి. దేనికమ్మాడి? అన్ని పాతలు అయిపోయినాయండి, కొత్తవి తీసుకురండి. నిజంగా పడేద్దాం అనుకుంటున్నావా? నిజంగా పడేద్దాం అనుకుంటున్నా. పాతవన్నీ పడేద్దాం అనుకుంటున్నావా? పాతవన్నీ పడేయాలండి, లేకపోతే దరిద్రం వచ్చేసింది. అయితే నువ్వు కూడా పాత పడిపోయావుగా, నిన్ను కూడా పడేసి ఇంకో కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటారు. కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటారా? మీకు నేనే ఎక్కువ, మరి కొత్త పెళ్ళం కావాలి మీకు? ఏమండి ఇవాళ ఏం కూర వండాలో అర్థం కావట్లేదండి, మీరేనా చెప్పండి. ఏం కూర వండాలో? పప్పు ఉండమ్మా. ఉప్పు తింటే గ్యాస్ వస్తుందండి. బంగాళదుంప ఉండమ్మా. బంగాళదుంపలు తింటే ఉళ్ళంతా నిప్పులు వస్తుంది. ఏం మీకు రావట్లేదా? చికెన్ ఉండమ్మా. చికెన్ రాత్రిగా తిన్నది, మళ్ళీ చికెన్ అంట, రోజు పెట్టినా తింటారు మీరు. అరే ఏంట్రా ఇది? నువ్వు ఏది తిన్నా ఏదో ఒక రోగం వస్తుంది కానీ గడ్డి తీసుకొస్తా తిందు గాని. అయితే ఆ గడ్డి మీరు తిని నాకు వచ్చినప్పుడు బిర్యానీ తీసుకురండి, లేకపోతే అట్లా కాడ ఇరిగిపోయింది. ఏంటి వ్యవహారం తేడా కొడుతుంది? ఆ పక్కింటి అమ్మాయి రోజు వచ్చిపోతుంది. ఊరుకవే, ఆ అమ్మాయి నాకు చెల్లెలు. లాంటిది. చెల్లెలు లాంటిదా? ఆ అమ్మాయిని ఏమనంటే కళ్ళు పోతాయి. నా కళ్ళు పోతే మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనే? నేను నిన్నే భరించలేకపోతున్నాను, మళ్ళీ నాకు ఇంకొకరితా? దేవుడా నన్ను పైకి తీసుకెళ్ళిపో దేవుడా. ఈ ఇంట్లో పనులు నేను చేయలేకపోతున్నాను దేవుడా. పెళ్లి చేసుకున్నందుకే పనులు చేయాలో, పనులు చేసేందుకే పెళ్లి చేశారు, అర్థం కావట్లేదు దేవుడా. ఏమండి రండి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ. ఏమైంది? నా కళ్ళు సరి కనిపించట్లేదండి, నాకు అర్జెంట్ కళ్ళజోడు ఇప్పిద్దరు కానీ రండి. ఎప్పటి నుంచి? మన పెళ్ళైనప్పటి నుంచి. నీ కళ్ళు బానే కనపడతాయి కదా? బాగానే కనపడితే మిమ్మల్ని ఎందుకు చేసుకునే దాన్ని? నీ కోసం ప్రభాస్ మహేష్ బాబు వస్తారేంటి? మూసుకొని లోపలికి రావే.